Hi everyone, this is Shanti. Welcome back to my channel Shanti Vikram. ఈ వ్లాగ్లో క్లీనింగ్ ప్లస్ కిచెన్ని కొంచెం సర్దుకున్నాను ఒక 2-3 న్యూ థింగ్స్తో. సో అది చూపిస్తానన్నమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడొచ్చు, లేకపోతే ఇక్కడే స్కిప్ చేసేయవచ్చు అన్నమాట. ఏదైనా ట్రావెల్ చేసి వచ్చిన తర్వాత వెంటనే హ్యాండ్ బ్యాగ్స్ కానీ బట్టలు పెట్టుకునే బ్యాగ్స్ కానీ క్లీన్ చేసుకోవడం నా అలవాటు. లాస్ట్ టైం ఆంధ్రాకి వెళ్ళొచ్చిన కానీ నుంచి క్లీనింగ్ చేద్దాం అనుకుని ఒక పక్కన పెట్టాను, కానీ క్లీన్ చేయడం లేదు. ఈరోజు అన్నీ క్లీన్ చేసేసుకుంటాను. ఆ క్లీనింగ్ కోసమని ఇక్కడ ఈ వాటర్ స్ప్రే మాత్రం యూజ్ చేస్తున్నాను. ఓన్లీ వాటరేనండి. మార్నింగే పని అంతా చేసేసుకోవడం వల్ల ఈవినింగ్ ఈ పని పెట్టుకున్నాను. ఎప్పుడు పనిని 2 పార్టీషన్స్గా తీసుకుంటానన్నమాట. ఈరోజు ఈవినింగ్ అయితే ఈ పని. ఈ బిగ్ సైజ్ బ్యాగ్ని ఆల్మోస్ట్ నేను క్యారీ చేయను. ఎక్కువ రోజులు ఉండవలసి వచ్చినా సరే, ఏవైనా ఫంక్షన్ పార్టీస్ ఉండి ఎక్కువ బట్టలు క్యారీ చేయవలసిన టైంలో మాత్రమే నేను దీన్ని వాడతాను. లాస్ట్ టైం మాత్రం నేను ఆంధ్రాకి దీన్నే తీసుకువెళ్ళాను అనమాట. ఈ బ్లూ కలర్ బ్యాగ్ వచ్చేసి నా ఫేవరెట్ బ్యాగ్. ఆల్మోస్ట్ ట్రావెలింగ్కి నేను ఇదే వాడతాను. ఇందులో నావి మా పాపవి వచ్చేస్తాయి. విక్రమ్ గారు సెపరేట్గా తన బ్యాగ్ క్యారీ చేస్తారనమాట. పెళ్ళిళ్ళకి బట్టలు క్యారీ చేస్తాం కదా, సో అలా మా అత్తగారు నాకు ఈ బ్యాగ్లో పెట్టి నా చీరలని నాకు ఇచ్చారనమాట. ఇది మా పెళ్ళికి తీసుకున్న బ్యాగ్స్. వచ్చిన వెంటనే ఇలా క్లీన్ చేసి పెట్టేసుకుంటే ఎప్పుడైనా హరీబరీగా వెళ్ళవలసి వస్తుంది, లేదా క్లీన్ చేసుకున్నంత టైం ఉండదు. అందుకే ఎప్పటికప్పుడే నేను ఇలా క్లీన్ చేసి పెట్టేసుకుంటా. వీల్స్కి మాత్రం ఫుల్ వాటరింగ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే 1 డే వరకు బయటే ఉంచేస్తా, తర్వాత లోపల పెడతా. ఎండ పడే ప్లేస్లో ఉంటే ఒక 1 అవర్ బయట పెడితే సరిపోతుంది. బట్ నాకు ఇక్కడ ఎండ గట్ట ఏమీ ఉండదండి. అందుకే రూమ్లోనే ఒక 1 డే వరకు ఉంచేస్తాను, తర్వాత తీసి లోపల పెట్టేస్తాను. ఈలోగా మొత్తం ఆరిపోతుంది అన్నమాట.
మా వారికి గిఫ్టింగ్ పర్పస్ కింద ఆఫీసులో ఇలా ఒక బ్యాగ్ని ఇచ్చారనమాట. మంచి బ్రౌన్ కలర్ బ్యాగ్ అండి. అందులో ఇలా వుడ్తో తయారు చేసిన వాటర్ బాటిల్ కూడా ఉంది. బయట మాత్రమే వుడ్, లోపల మొత్తం స్టీలే ఉంది. ఐ థింక్ ఈ థీమ్ వచ్చేసి ట్రావెలింగ్కి యూజ్ అయినట్టే ఇచ్చారనమాట. మంచిగా వాటర్ బాటిల్ ఇచ్చారు, ఒక బ్లాక్ కలర్ క్యాప్ కూడా ఇచ్చారు. జెంట్స్కి అయితే ఇలా బ్లాక్ కలర్ క్యాప్, మరి లేడీస్కి ఏమి ఇచ్చారనేది నాకు ఐడియా లేదు. సో ఇలా బట్టలు పెట్టుకున్న ఒక బ్యాగ్, లోపల క్యారీ చేయడానికి నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ ఇచ్చారనమాట. సో ఇందులో టీషర్ట్స్ విడిగా, షార్ట్స్ విడిగా, ప్యాంట్స్ విడిగా పెట్టుకునేటట్టు, షూస్ విడిగా పెట్టుకునేటట్టు. నా దగ్గర సిరామిక్స్ ఫుల్ సెట్ ఉంది. ఎప్పటి నుంచో దాన్ని కిచెన్లో ఆర్గనైజ్ చేసుకుందాం అనుకుంటున్నాను, కానీ కుదరడం లేదు. కుదరకపోవడం ఒక కారణం అయితే, మను గురించి కూడా ఆలోచించి వీటిని ఎప్పుడూ బయటికి తీయలేదన్నమాట. మొన్న డీమార్ట్లో చూస్తున్నా, ఐ లవ్ సిరామిక్స్ పాట్స్. ఎక్కువగా వాటిని పర్చేస్ చేయడానికి చూస్తాను, కానీ ఓన్ హౌస్ అయితే అవి పర్వాలేదు, కానీ రెంటెడ్ హౌస్లో అయితే అవి వర్కౌట్ అవ్వవు. అందుకని ఎప్పుడూ పెట్టలేదు. బట్ వై, నా దగ్గర ఉంది కదా, దాన్నే తీసి యూజ్ చేసుకుందాం అన్నట్టు రోజు తీస్తున్నా. సో ట్రావెలింగ్ చేసినప్పుడు ఇది ఇరిగిపోయినట్టుంది. తీసుకోకపోవడానికి మెయిన్ కారణం ఇదిగో ఇలా ఇరిగిపోతూ ఉంటాయి. సో వీటిని అయితే ఓన్ హౌస్ ఉన్న వాళ్ళే మాత్రమే యూజ్ చేసుకుంటే తప్ప, అదర్వైజ్ ఇలా రెంటెడ్ హౌస్లో అయితే మాత్రం యూజ్ అవ్వవు. కిచెన్ని ఎంత ఆర్గనైజ్ చేసుకున్నా ఇంకా చేసుకోవాలనిపిస్తుంది. సో ఆల్మోస్ట్ కిచెన్లో, ఇంట్లో ఎక్కువ చెట్లు పెట్టుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడో పెళ్ళైన కొత్తలో తీసుకున్నాను. ఇది కార్నర్ టేబుల్. సో లివింగ్ రూమ్లో అయితే ఉండేది, బట్ మను ఎదిగిన తర్వాత నుంచి దీని మీద ఏం పెట్టినా సరే తను తీసేసి ఆడుకుంటుందన్నమాట. సో అలాగే ఎంటీగా ఉంచేసాను చాలా రోజుల వరకు. ఇది ఎందుకు కిచెన్లో ప్లేస్ చేసుకోకూడదు అనేసి కిచెన్లో ప్లేస్ చేసుకుంటాను. ఈ సిరామిక్ ప్లేట్స్ని ఆర్గనైజ్ చేసుకోవడానికి నా దగ్గర ఏ స్టాండ్ లేదనమాట. ఈ ప్లేట్స్ తీసిన బాక్స్లో ఉంది కదా ఈ థర్మాకోల్ ఒకటి, దాంట్లోని సిరామిక్ ప్లేట్స్ పెద్దవిని, సో మీడియం సైజువి ఇందులోనే ఆర్గనైజ్ చేసి పెట్టేసుకుంటున్నా. నాకైతే ఆ కార్నర్ టేబుల్లో ఒక అన్నపూర్ణాదేవి విగ్రహం పెట్టాలని ఉంది. సో ఖచ్చితంగా అయితే అన్నపూర్ణాదేవి విగ్రహం తీసుకుంటానండి. సో నాకైతే చెట్లు బాగా ఇష్టమని అన్నాను కదా, అందుకే ఎక్కువ చెట్లు పెట్టి ట్రై చేస్తున్నాను.
కిచెన్ ఎంత మంచిగా ఆర్గనైజ్ చేసుకుంటే అంత కిచెన్లో ఉండాలనిపిస్తుంది కదా. సో అయితే నా మనసుకు నచ్చినట్టు బాగా ఆర్గనైజ్ చేసుకున్నాను అనిపించింది. నా దగ్గర ఉన్న వస్తువులతోనే ఆర్గనైజ్ చేసుకున్నానండి. కొత్తవి అయితే 1-2 అంతే. ఇట్స్ టీ టైం అనమాట. సో టీలో నాకు ఇలాచీ వేసుకున్న టీ అంటే చాలా ఇష్టం. మా నార్మల్ టీ కన్నా ఎక్కువగా అదే తీసుకుంటాను. నేను కాఫీలు అవన్నీ, టీ చాలా తక్కువ. ఇలా ఇలాచీ వేసిన టీ అయితే చాలా ఇష్టం అనమాట. ఇష్టమైన ఫుడ్ తయారు చేసేసుకోవడం ఒకటే సరిపోదండి, దాన్ని ఎంజాయ్ చేయాలన్నమాట. సో అది ప్రశాంతంగా టైం ఉంటేనే ఎంజాయ్ చేయగలుగుతాం. సో ఇక్కడ నా టీని నేను ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. చక్కగా ఫ్లోర్ మీద కూర్చున్నా. మా పాప వచ్చింది మధ్యలో, తన స్నాక్స్ తీసుకుని తింటుంది. ఫుడ్ ఆర్ టీ ఏదైనా తక్కువ క్వాంటిటీలో తీసుకుంటేనే దాని టేస్ట్ చాలా ఎక్కువ అవుతుందండి. ఎక్కువగా తీసుకుంటే అంతగా నాకు ఇష్టం ఉండదు. ఒక చిన్న గ్లాస్తో టీ, ఒక మంచి మెలోడీ సాంగ్స్, ఈ రెండు మంచి కాంబినేషన్ నాకు. మా వారు వచ్చే టైం అయింది. సో మార్నింగ్ కుక్ చేసినవన్నీ రీహీట్ చేసుకుంటున్నాను. ఎలా అయితే కిచెన్ ఆర్గనైజ్ చేసుకున్నానో అలాగే భోజనం టేబుల్ కూడా చేసుకోవాలనిపించింది. అప్పటికప్పుడు స్టార్ట్ చేశాను అనమాట. మళ్ళీ ఒకసారి విక్రమ్ గారు వాళ్ళ ఆఫీస్ నుంచి డ్రై ఫ్రూట్స్ వేసిన ఈ బాక్స్ గిఫ్టింగ్ కింద వచ్చిందనమాట. దాన్ని అలాగే అట్టి పెట్టాను. సో అదైతే డాడీ ఫోటో పెట్టి, ఆ బాక్స్ మీద డాడీ ఫోటో పెట్టి ఫ్రిడ్జ్ మీద పెట్టాను. అందులో క్యాప్ తీసుకున్నాను. మిగతా దాన్ని ఉల్టా చేసి డాడీ ఫోటో పెట్టేశాను అనమాట. దాన్ని ఇలాగ భోజనం టేబుల్ మీద ఏవైతే సిరామిక్స్ బౌల్స్ ఉన్నాయో అవి ఇక్కడ పెడుతున్నా. ప్లస్ ఇక్కడ గాజు గ్లాసులను కూడా పెట్టుకుంటున్నా. నేను డీమార్ట్లో తీసుకునే ఏదైతే బాస్కెట్ ఉందో అందులో ఫ్రూట్స్ పెట్టుకుని ఇక్కడే భోజనం టేబుల్ దగ్గర పెట్టుకుంటున్నాను అనమాట.